అవును. అది కరెక్ట్ కాదు. అవును. ఎవరి భూములు అయితే తీసుకున్నారో వాళ్ళకి ఆ భూమి ఇవ్వాలి, అప్పుడు జెన్యూన్ అవుతుంది. ఒక రకంగా వైసీపీకి ఇవి ఒక మచ్చలా ఇవన్నీ రేపొద్దున్న ఖచ్చితంగా స్థానికంగా కూడా రేపొద్దున్న ఎన్నికల్లో వచ్చిన ఇబ్బందులు రావా వీళ్ళకి, వీళ్ళ కుటుంబానికి వస్తాయి అంటే ప్రూవ్ అయినప్పుడు. ఇది నిజంగా అక్కడ బాధితులు అయితే గనక గ్యారంటీగా ఉంటుంది. అది అంటే లేదు అనుకోండి వాళ్ళని అన్యాయంగా వేధిస్తున్నారని రివర్స్. ఇప్పుడు వీళ్ళ మీద ఈ కేసులు వేసిన వాళ్ళు వృద్ధ దంపతులు ఎవరో వేసారట ఫస్ట్, ఇలా జరిగిందని. తర్వాత ఇంకా చాలా మంది బయటకు వచ్చారు, ఇప్పుడు చాలా ఆరోపణలు. ఇవన్నీ లోకల్ గా అయితే తెలుస్తాయి కదా ఎంతవరకు వాస్తవం అనేది. రేపొద్దున తమ్మినేని కుటుంబం వాళ్ళ కుమారుడు వచ్చినా పోయింది అయిపోయినా పొలిటికల్ గా గెయిన్ అవ్వడం ఇటువంటి ఆరోపణల వల్ల ఇబ్బందా కాదా? అసలు ఇట్లాంటి వాడిని ఎన్నుకోకూడదని అనుకుంటారుగా జనం. ఇప్పుడు ఆయన ఓడిపోయాడంటే ఏంటి, స్పీకర్ గా చేసినోడు ఓడిపోయాడంటే ఏదో జరగకుండా అవుతుందా? అవును, ఖచ్చితంగా తప్పు చేసినే ఉండాలి, ఇబ్బంది పడినే ఉండాలి, అవి గ్యారంటీ ఉంటాయి. కానీ నిజంగా పబ్లిక్ అందరూ సఫర్ అయ్యారా లేదా అన్నది మనం జడ్జ్ చేయలేమంటారు. తప్పు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉంటది పబ్లిక్ నుంచి. అవును, పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారు ఇటువంటి ఆరోపణల మీద? వీళ్ళకి అదో దరిద్రం. తెలుగుదేశం అయితే మొన్న మూర్తి అనేవాడు ఎవడో తప్పు చేశాడని కానీ సస్పెండ్ చేశారు, లేకపోతే ఇంకోటి. అంటే ఈ ఆరోపణలు చూస్తే నిజమైతే చాలా పెద్దవే, ఇవేం చిన్నవేం కాదు. ఎందుకంటే దౌర్జన్యం ఆరోపణ నిజమా కాదా అన్న జడ్జిమెంట్ మనం ఇవ్వలేదు, కోర్టు ఇవ్వాలి. ఆరోపణ రాగానే సస్పెండ్ చేయడం అన్నది సంప్రదాయం, అది నైతికం. ఆ నైతికత వైసీపీ పాటించట్లా. ప్లస్ అలా ఆరోపణలు వచ్చినప్పుడు మావాడు మంచోడే వెనకేసుకొచ్చే దరిద్రం ఎక్కువ. పైగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఇంకా బలం పెంచుతుంది ఆరోపణకి, నిజమేనేమో అని. అంటే ఎవరు అలా పారిపోలేదు కదా, ఎందుకు వెళ్ళలేదు? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం చెప్పినట్టు ఆయన